What about you? Subscribe my channel, like and share, tap the bell. చాలా మందికి వచ్చే ఛాలెంజ్ ఏంటి? కాన్స్టిపేషన్. సరిగా ఆహారం అరక్కపోవడం, మోషన్ సరిగా వెళ్ళకపోవడం, కడుపులో నొప్పి ఇట్లాంటివన్నీ కూడా జీర్ణ వ్యవస్థకు వచ్చే రెగ్యులర్ ఛాలెంజెస్ చాలా మందికి వస్తుంటాయి. సో మన దగ్గర ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి అలోవెరా జెల్, ప్రోబయాటిక్ అని ఇక్కడ కనబడి చూస్తారు, ఈ ప్రోబయాటిక్ అండ్ ఫైబర్. ఈ 3 కాంబినేషన్లో కనుక మనం ఎవరికన్నా రికమెండ్ చేస్తే, ఎవరికన్నా హెల్ప్ చేస్తే, సీరియస్లీ నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత నాకు చూడగానే నా రిలేటివ్స్ లో అందరూ వాళ్ళే కనపడ్డారు. ఎక్కువ శాతం మంది ఎవరైతే రెగ్యులర్, చాలా మందికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు కాన్స్టిపేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఒక రీజన్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యు టేక్ కొన్ని రీజన్స్ మనం ఇక్కడ చూస్తే కనుక, ఉదాహరణకి కొన్ని కారణాలు చూస్తే, సరిగా వాటర్ తాగపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పాడయ్యే అవకాశం ఉంది. సరిగ్గా ఫైబర్ తీసుకోకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. టూ మచ్ డైరీ, ఎక్కువ కొంతమందికి అయితే పాలు ఎక్కువ తాగడం వల్ల, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తాగడం వల్ల, వాడటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి మెడికేషన్, తలకాయ నొప్పికి టాబ్లెట్, ఒళ్ళు నొప్పులకి టాబ్లెట్, కీళ్ళ నొప్పుల టాబ్లెట్, షుగర్ టాబ్లెట్లు, టాబ్లెట్లన్నీ రోజు అదే ఆహారం అయిపోయింది. దానివల్ల పాపం వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ టూ మచ్ జంక్ ఫుడ్ తినడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ లో గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా లేకపోవడం వల్ల, లేదా తగ్గడం వల్ల, డిప్రెషన్ వల్ల, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగా వర్కౌట్స్ అవి లేదా రోజు బేసిక్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంట. అది అతి చిన్నది, ఏంటి అరగట్లేదు లేదంటే కడుపులో కొంచెం హెవీగా ఉంది అనే చిన్న సమస్య నుంచి, చిన్న పులుపు తగినా సరే మంట పుట్టేంత, లేదంటే పేగులో పుండు, అల్సర్ అంటారు కదా, ఆ స్థాయి వరకు, దాని నుంచి శరీరంలో మిగతా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా, ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేంతగా అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థ అంత ఇంపార్టెంట్ అన్నమాట.